హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోరింగా ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. చాలా లోపలికైతే ఉంటుందండి. మేమైతే జనవరి 1కి అయితే వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళగానే బైక్కి అయితే 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. లోపలికి వెళ్తే ఇంకా మనకి జ్యూసెస్, ఇంకా షాప్స్, నిమ్సోడా ఇవన్నీ ఇంకా షాప్ అయితే ఉంటుందండి. అయితే బైక్ మీద అయితే చాలా దూరం అండి. ఎక్కువ మెంబర్స్ అంటే ఎక్కువ మంది వస్తే కార్లో అయితే చాలా బాగుంటుందండి. మేమైతే బైక్ మీద వచ్చాము. చాలా జర్నీ అయితే పట్టిందండి. ఇక్కడ ఉన్న టైం అయితే తక్కువ, జర్నీ ఎక్కువ మాకు. మేమైతే ఈ ప్లేస్కి వస్తామనుకోలేదు. కాకినాడ వెళ్ళి ఎస్ఆర్ఎంటీకి వెళ్ళి తిరిగేసి వద్దాం అనుకుంటే ఇక్కడ కోరింగా ఫారెస్ట్ అయితే వెళ్దాం అనుకున్నాం. సడన్గా అయితే వచ్చామండి మేము. లోపలికి వెళ్ళాం. ఫ్యామిలీతో వస్తే బాగుంటుందండి ఇలాంటి ప్లేసెస్కి. ఈ ప్లేస్కి వస్తే నిజంగా ఎంజాయ్ అయితే చేస్తారండి. బోటు ఇవన్నీ ఎక్కొచ్చు. బైక్ పెట్టేసి మేమైతే లోపలికైతే వెళ్ళామండి. మేము ఈ ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4:30 అలాగైతే అవుతుందండి. కానీ ఇక్కడ 5కే క్లోజ్ చేసేస్తారంట. జనవరి 1 కాబట్టి ఆ రోజైతే కొంచెం 1 అవర్ అలాగైతే పెట్టారు. కానీ డైలీ అయితే 5కే క్లోజ్ చేసేస్తారంట. మంగళవారం అయితే సెలవండి ఇక్కడ ఈ ప్లేస్కి. చూసారు కదా, లోపలికైతే వెళ్ళాలి ఇంకా నడుచుకుంటూ. మేమైతే జగ్గంపేట నుంచే స్టార్ట్ అయ్యామండి. కొంచెం లాంగ్ అనిపించింది. మీరు స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి అయితే చూసుకుని కొంచెం దగ్గర అయితే బైక్స్ మీద వచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండదండి. లోపలికి వెళ్తే ఇలాగైతే ఉంటుందండి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్ళాక లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు వస్తే భలే ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళైతే ఆడుకోవడానికి కూడా అయితే ఉందండి వాళ్ళకి. మేము ఇటు సైడ్ నుంచి అయితే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళాక తెలిసింది మాకు ఇక్కడ 3 ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఆ బోటు అని చెప్పేసి అన్నాను కదా, అక్కడికి వెళ్ళడానికి 3 ప్లేసెస్. మనం ఎటు వెళ్ళినా అక్కడికి వెళ్తాము. అది మాకు తెలియక ఫస్ట్ టైం వెళ్ళామండి మేమైతే. అది మాకు తెలియక ఒక రూట్కి వెళ్తే అందులో ఒక అతను అన్నారు, ఇలాగా చాలా దూరం అమ్మ అంటే మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చాము. కానీ అప్పుడు తెలిసింది ఇంకా ఎటు సైడ్ నుంచి వెళ్ళినా మనం లాస్ట్కి ఆ బోటు బ్రిడ్జ్ దగ్గరికి వస్తామని. మాకు ఇలాగే టైం అంతా అయిపోయిందండి. మీరు వస్తే కనుక అలా చేయకండి. ఎటు సైడ్ వెళ్ళినా ఆ బోట్ దగ్గరికి అయితే మీరు వెళ్తారు. అక్కడ వాటర్ తాగడానికి అయితే కూడా ఉందండి. ప్లేస్ అయితే బాగుందండి. మీరైతే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అంటే మీరు కొంచెం ఫాస్ట్గానే రండి. మాకైతే టైం అస్సలు సరిపోలేదు. మేము జనవరి 1 నైట్ 8 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాము. 5కే క్లోజ్ చేసేస్తున్నారని చెప్పేసి మాకు ముందు తెలియదండి. లేదంటే కొంచెం బేగానే వెళ్ళేవేమో. కానీ మాకు అలా తెలియలేదు. మీరైతే 5 క్లోజ్ చేసేస్తే మీరు 8:12కో ఎక్కడన్నా అక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే చూసుకోండి. బాగుంది మొత్తం. ఇక్కడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అన్నీ అందంగా ఆడుకోవడానికి గట్టా ఉన్నది చూడడానికి. ఇవి అయితే చాలా బాగున్నాయి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావటం. బీచ్కి వెళ్దామంటే జనవరి 1 కదా, ఇంకా ఎందుకు అని చెప్పేసి వద్దన్నారు. అందుకే ఇలాగైతే వచ్చామండి. లోపల అయితే అన్నీ ఉన్నాయండి. షాప్స్, ఇంకా వాష్రూమ్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీరైతే ఫుల్గా అయితే వీడియో చూసేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.
మీరు ఈ జనవరి ఫస్ట్‌కి ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఎక్కడైనా ప్లేసెస్ మంచిగా ఉన్నా కామెంట్ అయితే పెట్టండి నాకు. ఆ ప్లేస్ బాగుంది, ప్లేస్ బాగుంటది అని చెప్పేసి అలా అని. నేను వెళ్ళలేదు అంటే వెళ్ళి చూస్తాం. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్‌కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మెయిన్ ఎంట్రీ ఇదేనండి బ్రిడ్జ్‌కి. ఈ రూట్‌కి వెళ్తే డైరెక్ట్ బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుందండి. బ్రిడ్జ్‌లా ఉండి బోట్స్ ఇవన్నీ ఉంటాయండి ఈ రూట్‌కి వెళ్తే. మేమైతే మొత్తం అయితే తిరగలేదండి, టైం అయిపోతుందని చెప్పేసి. మళ్ళీ నైట్ అయిపోతే ఇంటికి వెళ్ళడానికి కొంచెం కష్టం కదా, లాంగ్ జర్నీ అని చెప్పేసి మేమైతే మొత్తం అయితే తిరగలేదు. సగానికి సగం తిరిగాం అంతే. ఇంకా చాలా ఉన్నాయంట, మాకైతే తెలియలేదు. ఇంకా టైం అయిపోతుంది, క్లోజ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సరే కదా అని ఇంకా వచ్చేసాం, నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి. మీరు అయితే వెళ్ళేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఇంకా అక్కడ అన్నీ క్లియర్గా చూడడానికి అర్థమవుతుంది మీకు అన్నీ. చూసారు కదండి, పక్క నుంచి ఇంకో రూట్ ఉంది, ఇటు పక్క నుంచి ఇంకో 2 రూట్స్ ఉన్నాయి. ఇది సెకండ్ రూట్ అనమాట. అలాగా 4 రూట్స్ 3 రూట్స్ ఎన్నో కానీ ఉన్నాయండి. ఎటు సైడ్ నుంచి వచ్చినా మీరు లాస్ట్కి ఇక్కడికే వస్తారండి. ఈ రూట్ నుంచి వెళ్ళినా, వేరే రూట్ నుంచి వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా ఈ రూట్కే వస్తారనమాట. మీకు అర్థమైందా? ఈ రైట్ సైడ్ అయితే వాష్రూమ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ బైక్స్ పెట్టి వచ్చేటప్పుడు అక్కడ ఒకటి కూడా ఉంటుందండి వాష్రూమ్. అంటే బాయ్స్కి గర్ల్స్కి కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే కూర్చోడానికి కూడా ప్లేసెస్ అయితే ఉన్నాయండి. అంతా బాగుంది, క్లియర్గా మంచిగా నేచర్ అయితే సూపర్గా ఉందండి. చూసారు కదా, మొత్తం ఇంకా ఇలాగైతే ఉంటుందండి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారండి జనం అయితే. కానీ నార్మల్ డేస్లో ఇంకా తక్కువ ఉంటారంట. ఇప్పుడైతే కొంచెం ఎక్కువని కాదు, అలాగని తక్కువని కాదు, అలా మధ్యంగా ఉన్నారండి. ఇంకా నార్మల్ డేస్లో వస్తే ఇంకా బాగా చూడొచ్చు అన్నీ. చూసారు కదండి, అక్కడైతే వాటర్ ఉంటాయి. బోట్స్ అంటే పెద్ద బోట్ అయితే మనిషికి 100 రూపీస్. అక్కడ చిన్న బోటు ఫస్ట్ బోట్ అయితే ఉంది కదా, అదైతే 1200 అంట. అంటే మనిషికి 300 అయితే పడుతుంది. 4 మెంబర్స్కి 1200 అలా అనమాట. పెద్ద బోట్ అయితే స్లోగా వెళ్తుందంట, అది మనిషికి 100 రూపీస్. అదైతే టికెట్స్ అయితే లేవండి. ఇంకా స్పీడ్ బోట్ ఎక్కేసాం మేము 1200 తీసుకుని. 1200 అన్నమాట. కానీ ఇది స్పీడ్ బోట్ అయితే చాలా బాగుందండి నిజంగా. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. స్పీడ్గా ఇంకా నలుగురమే కాబట్టి నేను, మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట, నలుగురం అయితే వెళ్ళాము. కానీ స్లోగా వెళ్ళింది ఒక రకంగా ఉంది, ఇదైతే స్పీడ్గా ఇంకెవరు తీసుకోలేదండి. ఆ 1200 బోట్ ఎక్కడానికి ఒప్పుకోలేదు. మాకైతే లాస్ట్లో ఉన్నాం కాబట్టి టికెట్స్ అయితే దొరకలేదు. ఇంకా సరే కదా ఎలాగొచ్చాము అని చెప్పేసి 1200కే ఆ బోట్ అయితే ఎక్కాము. ఇంకా చూడండి, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. స్పీడ్ బోటే బాగుందండి, 1200 అయినా మనీ ఎందుకండి, ఇంకా ఎలాగ వచ్చాం కాబట్టి మనం సంతోషమే చూసుకోవాలి. స్పీడ్ బోటే బాగుందండి నన్ను అడిగితే. బోట్ ఎక్కితే మొత్తం అయితే తిప్పుతున్నారండి, ఎక్కువసేపు తిప్పుతున్నారు. స్పీడ్ బోట్ అయితే 7 minutes అంట. స్లో బోట్ అయితే అదైతే ఎక్కువసేపు అయితే ఉంటుందండి. కాకపోతే స్లోగా వెళ్ళడం ఎందుకు, స్పీడ్గా అయితే మంచిగా ఉంటుంది. అందుకని 7 minutes ఓన్లీ స్పీడ్ బోట్కి 7 minutes. స్లో చూసారు కదండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. అంటే స్లో బోట్ అంత స్లోగా అంతసేపు తిప్పుతున్నారంటే, స్పీడ్గా వెళ్తే ఓన్లీ 7 minutes అండి. నిజంగా అంత స్పీడ్గా వెళ్తే మంచిగా ఉంటుంది. చాలామందికి భయం వేస్తుంది కానీ పెద్ద భయం ఏమి ఉండదండి.
నేనైతే సెకండ్ టైం అండి ఈ బోట్ అయితే ఎక్కడం. అంటే ఈ బోట్ కాదు, ఇంకోసారి ఇంకో చోట అయితే ఎక్కాను. ఇది సెకండ్ టైం. మీరు పొంగల్కి గట్ట ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. నిజంగా ఫ్యామిలీతో అయితే మస్తు ఉంటుంది. కానీ జర్నీ అయితే చూసుకోండి ఒకసారి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయితే వెళ్తే ఈ ట్రిప్ అయితే బాగుంటుందండి. మీరైతే నేను షార్ట్స్ కూడా పెట్టానండి, షార్ట్ వీడియోస్. అవి కూడా చూడలేదు అంటే అవి కూడా చూసేయండి. నేను ఎస్ఆర్ఎంటీకి వెళ్ళింది, రెస్టారెంట్కి వెళ్ళింది, ఆ వీడియోస్ అన్నీ పెట్టానండి. చూడకపోతే ఒకసారి చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. పార్కింగ్ అయితే ఇక్కడ చేయాలండి.